పని గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని ముఖ్యంగా సాధించుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో ఒక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉదయము అనేది రాత్రి అనేది తేడా లేకుండా రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తున్న సందర్భంగా కార్మికులందరూ విసిగెత్తి వారి యొక్క ఓపిక నశించి 8 గంటల పని విధానం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో వేలాది మంది లక్షలాది మంది ఊచకోతకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల యొక్క హక్కులను పరిష్కారం చేయకుండా కార్మికులందరినీ అణచివేయడం కోసం, పోరాటాన్ని అణచివేయడం కోసము ఊచకోత చేయడం అనేది జరిగింది. ఆ యొక్క కార్మికుల యొక్క రక్తంతో తడిసినటువంటి జెండానే సిఐటియు జెండా. మరి గత 140 సంవత్సరాల కింద 10 గంటలు 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు మళ్ళీ 10 గంటల పనిని అమలు చేస్తూ జీవోను జారీ చేసింది. మరి కార్మికులు రోజుకు 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటల కుటుంబ అవసరం పెంచుకోవడం కోసము వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకోవడం కోసం కార్మికులను పీడించి ఈరోజు పని గంటలు పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఇలా కార్మిక వర్గం అందరూ కూడా ఈ 8 గంటల పని విధానమే కాదు, భవిష్యత్తులో గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కనీస వేతనం కానీ ఇలా కార్మికులకు అమలు చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకు 9,500 మాత్రమే ఇస్తున్నారు. అట్లనే అంగన్వాడీ ఆశా వాళ్ళకు కూడా ఇలా స్కీమ్ వర్కర్ల కిందనే ఉండి వాళ్ళకు కూడా కనీస వేతనం లేదు. కార్మికులందరికీ కనీస వేతనము ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యము అమలు చేయాలని, అట్లనే కార్మిక హక్కులు రక్షించబడాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని అందరినీ కూడా పోరాటానికి సిద్ధం చేస్తాం. అదే విధంగా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ పనికి కూడా ఇలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు ఉపాధి హామీ పనిని సాధించుకున్న దాన్ని ఈరోజు 2